హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. దిస్ ఈజ్ హరి నాగానంద్, ఈదుముడి షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా హైకోర్ట్ ఆఫ్ జార్ఖండ్ రాంచీకి సంబంధించినటువంటి అసిస్టెంట్స్ కమ్ క్లర్క్స్ సంబంధించినటువంటి ఉద్యోగాల గురించి తెలుసుకోబోతున్నాము. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు మనము షార్ట్ హ్యాండ్ సబ్జెక్టు సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది నామినల్ ఫీతో అందిస్తూ ఉన్నాము. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి 9704455002కి మెసేజ్ రూపంలో సంప్రదించగలరు. సో మనం ఈరోజు ఏదైతే టాపిక్ అనుకున్నామో హైకోర్ట్ ఆఫ్ జార్ఖండ్ రాంచీ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 5 సంబంధించి 2024 నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోతున్నాము. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది అడుగుతూ ఉన్నారు. పోస్టులు ఏంటంటే అసిస్టెంట్, క్లర్క్స్ రెండు కూడా ఒకటే. అసిస్టెంట్స్ అన్న క్లర్క్స్ అన్న ఒకటే. ఇన్ సివిల్ కోర్ట్స్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ జార్ఖండ్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. వేకెన్సీ పొజిషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ క్లర్క్స్ ఇన్ సివిల్ కోర్ట్స్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ జార్ఖండ్. చూడండి, మీకు ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేది కింద డిస్క్రిప్షన్లో మీకు అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది టేబుల్లో. అన్రిజర్వ్డ్ వచ్చేసరికి 130 ఉన్నాయి, రిజర్వ్ ఫర్ ఉమెన్ వచ్చేసరికి 4, అలాగే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, బీసీ, ఈడబ్ల్యూఎస్, BC2, BC1 అన్ని వీటికి సంబంధించి మొత్తం 410 పోస్టుల వరకు కూడా ఉండటం జరిగింది. ఈ పోస్టులు అనేది పెరగవచ్చు, తగ్గవచ్చు ఫ్యూచర్లో. వాళ్ళకు ఉండేటువంటి అధికారంతో వాళ్ళు పెంచే అధికారం కూడా వాళ్ళకు ఉంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది పంపించాల్సి ఉంటుంది. మీరు ఇంకా ఎటువంటి మోడ్లో కూడా ఈ అప్లికేషన్స్ అనేది యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 10/4/2024, అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 9/5/2024. ఈ లోపల మీరు ఈ పోస్టులు పంపించవచ్చు. చూడండి, అసిస్టెంట్ క్లర్క్ ఫర్ సివిల్ కోడ్స్ ఎంత ఉందంటే 25,500 నుంచి 81,100 వరకు మధ్యలో ఫిక్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది స్కేల్ అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ బార్ ఇన్స్టిట్యూషన్. నాలెడ్జ్ డిగ్రీ ఉండాలి, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరం అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పేసి ఏ స్టూడెంట్స్కి ఏమేమి ఉన్నాయనేది అక్కడ మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, సెకండ్ కాలము క్యాండిడేట్స్ మస్ట్ బి వెల్ అక్వైంటెడ్ విత్ ది కంప్యూటర్ అప్లికేషన్ అండ్ మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ వర్కింగ్ ఆన్ కంప్యూటర్స్ విత్ సౌండ్ నాలెడ్జ్ ఆఫ్ టైపింగ్ కంప్యూటర్. 20 words per minute స్పీడ్లో మీరు టైప్ చేయగలిగినటువంటి క్యాపబిలిటీ అనేది మీకు ఉండాలని చెప్పడం జరుగుతుంది. మీరు ఈ నోటిఫికేషన్ అప్లై చేసే టైంకి వీళ్ళు అడిగినటువంటి క్వాలిఫికేషన్ అనేది సంపాదించుకొని ఉండాలని చెప్తున్నారు. అలాగే క్యాండిడేట్స్ 21 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి, అలాగే 35 సంవత్సరాలు నిండకూడదని చెప్తున్నారు. ఎవరికంటే అన్రిజర్వ్డ్ అండ్ ఈబీసీ కేటగిరీ వాళ్ళకి, 37 సంవత్సరాలేమో BC1, BC2 కేటగిరీ వాళ్ళకి, 38 years ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, BC అండ్ 40 సంవత్సరాలు వచ్చేసరికి SC, ST బోత్ మేల్ అండ్ ఫీమేల్ యాజ్ ఆన్ 1/1/2024కి. డిజబిలిటీ ఉన్న వాళ్ళకి 10 years రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 years రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొన్ని కండిషన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు నోటిఫికేషన్ అప్లై చేసే ముందు ఈ కండిషన్స్ అన్నీ కూడా పూర్తిగా చదివిన తర్వాతే మీరు నోటిఫికేషన్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో మనం ఏమేమి సబ్మిట్ చేయాలి అప్లికేషన్తో పాటు ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ కింద మీకు అందించడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు అన్నీ చూసుకొని మీరు తెలుసుకోవచ్చు ఏమేమి సబ్మిట్ చేయాలి, ఎంత GB ఉండాలి, ఎంత KB ఉండాలి. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 500 ఉంది ఫర్ ఎవరికైతే అన్రిజర్వ్డ్ EBS, BC కేటగిరీ వాళ్ళకి. అలాగే 125 వచ్చేసరికి SC, ST కేటగిరీ వాళ్ళకి ఉంది. డిజేబుల్డ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ విల్ బి ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ది ఎగ్జామ్షన్ ఫీజ్. డిజబిలిటీ ఉన్న వాళ్ళకి ఆ ఫీజు కూడా లేదు. పేమెంట్ వచ్చేసరికి డెబిట్, క్రెడిట్, UPI ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేశారు. ఒకసారి ఫీజు అనేది పే చేసిన తర్వాత రిఫండ్ అనేది రావడం అనేది జరగదు. ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ టు బి ఫిల్డ్ అప్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, ఇంగ్లీష్లోనే చేయాల్సి ఉంటుంది. అలాగే మరికొన్ని కండిషన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ కండిషన్స్ అన్నీ కూడా మీరు చదివిన తర్వాత ఈ నోటిఫికేషన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. సో పూర్తిగా ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ ఏంటంటే జార్ఖండ్ రాంచీకి సంబంధించినటువంటి నోటిఫికేషను. ఇందులో దగ్గర 410 పోస్టులు అసిస్టెంట్ క్లర్క్ పోస్ట్ అనేది మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు వాటికి అప్లై చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.